పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ నేత బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. ఈ నేపథ్యంలో రాజకీయాల్లో ఎన్నో సంవత్సరాలు బట్టి ఉన్నాను. ఇలాంటి బందులు లేదు పోరాటాలు ఉద్యమాలు ఎన్నో చూసాం. కానీ ఇవాళ జరుగుతున్న ఈ పోరాటం, ఈ బంద్ రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర సమస్య పట్ల కేంద్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి తీసుకురావడానికి, రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాన్ని, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు వారి అసమ్మతతో ఈ రాష్ట్రానికి రావాల్సిన రాయితీల్ని, రాష్ట్ర తాలూకు అభివృద్ధికి రావాల్సిన ప్రత్యేక హోదాన్ని పెడచెవిని పెట్టడం, లేదా వీని పలుకుబడి వీని గురించి సంబంధ బాంధవ్యాలు మరి దూరం అవడం ఏమవడం మాకు తెలియదు. కానీ ఈ రాష్ట్రానికి తీరని నష్టం జరుగుతున్న సందర్భంలో ప్రతిపక్ష పార్టీగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో ధర్నా చేయడమే కాకుండా ఆ తదుపరి జరిగిన పరిణామాలతో రాష్ట్రం మొత్తం యావత్తు రాష్ట్రం అంతా కూడా ఇది రాజకీయ ఉద్దేశంతోనూ రాజకీయ లబ్ధి కొరకు చేస్తున్న కార్యక్రమం కాదు, ఇది రాష్ట్ర తాలూకా ప్రజల తాలూకా వాణి, ప్రజల తాలూకా అభిమతం, ఇది ఈ ప్రత్యేక హోదా అనే నినాదంతో ఈ బంద్ని ప్రకటన చేయడం జరిగింది. ఉదయం నుంచి చూస్తున్నాం, బంద్ని విఫలం చేయాలనే ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో, ఒక దురుద్దేశంతో ప్రజా అభిమతానికి మరి విరుద్ధంగా సాక్షాత్తు ముఖ్యమంత్రి విజయవాడలో ఇవాళ క్యాబినెట్ మీటింగ్ అంటూ పెట్టుకుంటూ ఆయన ఢిల్లీ ప్రయాణాన్ని కూడా వాయిదా వేసుకుని అక్కడ కూర్చొని జిల్లా అధికారులకి సాక్షాత్తు ఒక కింద స్థాయి ఉన్న కానిస్టేబుల్ నుంచి జిల్లా కలెక్టర్ వరకు సంబంధం లేకపోయినా జిల్లా కలెక్టర్ వరకు వారు ఆదేశాలు ఇస్తూ బంద్ను విఫలం చేయండి, ఎక్కడైనా సరే బంద్ సక్సెస్ అయితే దానికి మీరే బాధ్యత అవుతారని వారికి పెడుతూ చేస్తున్నప్పటికీ కూడా స్వచ్ఛందంగా రాష్ట్రం యావత్తు అన్ని వర్గాల వారు లేదు మాకొచ్చి రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలి, ప్రత్యేక హోదా వస్తేనే మా ప్రజలకి, మా కుటుంబ మా రాబోయే తరాలకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి, పరిశ్రమలు వస్తాయి, నిధులు వస్తాయి, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అనే నినాదంతో ముందుకు వచ్చారు. ప్యాకేజీలు అని చెప్తుంటే ప్యాకేజీల వల్ల, ఆ ప్యాకేజీ ఇవ్వడం వల్ల, తెచ్చుకోవడం వల్ల పంపకాలకే పెద్దలకే సరిపోతాయి తప్ప సామాన్య ప్రజానికానికి ఉపాధి అవకాశాలు దొరకమనే నినాదంతో ఇవాళ ఈ బంద్లో చేయడం విశేషం. అక్కడక్కడ చిన్న ఏదైనా సంఘటనలు జరిగితే ఆ సంఘటనలు కూడా ప్రభుత్వం దురుద్దేశంతో ఆపాదించాలని పోలీసులతో ఆ సంఘటనలు కూడా చిన్న సంఘటనలు కూడా చేసిన అయినప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులందరూ వారి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు చిత్తశుద్ధితో ఈ రాష్ట్రం తాలూకు శ్రేయస్సు కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఇవాళ చేయడం ఈ పోరాటం ఇంతటితో ఆగేది కాదు. ప్రత్యేక హోదా ఈ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన వరకు కూడా వైఎస్ఆర్సీ పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుంది. ఇటు కేంద్రం తాలూకు కళ్ళు తెరిపించి వారికి ఈ ప్రత్యేక వచ్చే ఏర్పాటు వచ్చిన వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అలసత్వాన్ని, వీరి లాలూచిని, వీరి రాజకీయ వ్యాపారాల కోసం వీరు కేంద్రంతో పడుతున్న లాలూచులన్నీ బహిర్గతం చేస్తూ దాన్ని సాధిస్తామనే విషయాన్ని మనం చేస్తున్నాం. ముఖ్యంగా ఈ ప్రత్యేక హోదా వల్ల చాలామంది చెప్తున్నారు, సాక్షాత్తు ముఖ్యమంత్రి చెప్పినారు ఇది సంజీవ మందు కాదు అని చెప్పని. ఎన్నికల ముందు వచ్చి ఇది సంజీవ మందు, ఇది వచ్చి ప్రత్యేక హోదా ఇస్తే ఇది తెస్తాము, 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు తెస్తామని చెప్పిన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఉన్న అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ ఈరోజు కొత్త మళ్ళీ అంశాన్ని